వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 20 మాసాల కాలంలో సుమారుగా 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తూ ఇప్పటికే సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయిన పరిస్థితి తెలిసి మనకు చూసాం. 9 లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం, వింటున్నాం. కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఉంటే, మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అవుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశగా ఆయన పని చేస్తూ ఉంటే, మండలిలో బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియకుండా, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా, ఏం అడుగుతున్నాడో కూడా తెలియకుండా, మండలి సాగనివ్వకుండా రసాభాస చేస్తూ వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలు, వెకిలి చేష్టలు. అలాగే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్లో కూర్చుని 3 గంటల 40 నిమిషాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలు చెబుతూనే అభివృద్ధి గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడిన తీరు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో చేస్తున్న గలాబా చూస్తున్నాం. వాళ్ళు ఎందుకు పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా ఎందుకు చేసే ఆలోచన ఉన్నారు వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి నిన్న 3 గంటల 40 నిమిషాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు. దాంట్లో ఒక్కటి నిజం లేదని ఆయనకి తెలిసిన అబద్ధాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అసలు వాళ్ళ వ్యవహార శైలిని, చంద్రబాబు నాయుడు గారి పనితీరుని, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పరిశ్రమల గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఇమేజ్ బిల్డప్లో వాళ్ళు డ్యామేజ్ చేయడంలో వీళ్ళు, అంటే రాష్ట్రాన్ని ఇమేజ్ బిల్డప్లో చంద్రబాబు నాయుడు గారు త్రై ఉంటే వీళ్ళు రాష్ట్ర ఇమేజ్ని నాశనం చేసే పనిలో ఉన్నారు. మీరే చెప్పారు, ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2026, మరి అక్కడ కీలకోపన్యాసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేనిపైన అది వచ్చేసరికి ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. అస్సాం ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వాళ్ళ కీలకోపన్యాసం చేస్తూ రాష్ట్రంలో 10 లక్షల మంది యువతకి ఏఐ శిక్షణ ఇవ్వడం కోసం మరి ఐబిఎంతో ఎంఓయు ఒప్పందం. అట్లాగే మద్రాస్, చెన్నై ఇవాళ ఏఐ ట్యూటర్గా, ఆంధ్రప్రదేశ్కి ఏఐ ట్యూటర్గా మద్రాస్, చెన్నై ఐఐటితో ఒప్పందం. నెక్స్ట్ క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ, దీని ఏర్పాటు కోసం NIELITతో ఒప్పందం. నెక్స్ట్ క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది ఏర్పాటు చేయటం కోసం యూనిసిస్ సంస్థతో వాళ్ళ ప్రతినిధులతో భేటీలు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఇవాళ ఏర్పాటు చేయటం ఎన్విడియో ద్వారా. అంటే అక్కడ ఎవరు, అడోబ్ శంతన్ నారాయణతో ఇవాళ సమావేశం ఉంది. నెక్స్ట్ అరామ్కో ఇండియా MDతో ఉంది. ఆటో డెస్క్ మరి ఆ హెడ్తో సమావేశం ఉంది. UK కమిషనర్తో కూడా ఈరోజు భేటీలు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మీరే చెప్పారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. అంటే 20 నెలల్లో ఇవాళ 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు. 15 సార్లు ఇప్పటికీ మరి ఇండస్ట్రీస్ ప్రమోషన్ బోర్డు సమావేశం SIPB. ప్రతి 3 నెలలకి ఒక కలెక్టర్ల కాన్ఫరెన్సు, ప్రతి 2 నెలలకి SIPB సమావేశాలు, అసలు నెలకి 15 రోజులు క్యాబినెట్ భేటీలు. అంటే ఈ విధంగా ఒక పరుగు పందెం అభివృద్ధిలో, అటు డెవలప్మెంట్లో, ఇమేజ్ బిల్డప్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పెంచడం కోసం సుందర్ పిచాయ్ నిన్న మాట్లాడాడు. అదే ఏఐ గ్లోబల్ సమ్మిట్లో సుందర్ పిచాయ్ ఏమని మాట్లాడాడు, అంతకుముందు దావోస్లో కూడా మాట్లాడాడు. సుందర విశాఖ నగరంలో మేము మరి $15 బిలియన్ పెట్టుబడితో అతిపెద్ద డేటా సెంటర్ పెడుతున్నాం. 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. గూగుల్ డేటా సెంటర్ 13 దేశాలకి విశాఖ నుంచి సీ కేబుల్ వేస్తున్నాం. ఇవాళ ఆగ్నేయ ఏషియా దేశాలకి ఇవాళ అది గేట్వేగా విశాఖపట్నం. 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి ఒక్క విశాఖపట్నం. ఈ డేటా సెంటర్స్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే ఒక గూగుల్ డేటా సెంటర్, లేకపోతే రిలయన్స్ డేటా సెంటర్, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్, సిస్కో డేటా సెంటర్, మెటా డేటా సెంటర్. అంటే అక్కడ డేటా సిటీగా ఇవాళ విశాఖ, స్టీల్ సిటీలుగా అటు అనకాపల్లి, ట్విన్ సిటీలు విశాఖపట్నం,
ఉత్తరాంధ్ర ఆర్సెనల్ స్టీల్ మెటల్ కంపెనీ 1,60,000 కోట్ల పెట్టుబడులతో, ఎన్టీపీసీ ప్రధానే వచ్చి శంకుస్థాపన చేశాడు 1,50,000 కోట్లతో. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఎన్టీపీసీ, మూలపేట పోర్టు, రేర్ ఎర్త్ మెటల్స్ అనమాట. ఇవాళ కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్, మీరు చెప్పిన మూలాపేట, అక్కడ పెట్టేటువంటి కర్మాగారాలు, అక్కడ దొరికేటటువంటి అరుదైన ఖనిజాలకి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్. భోగాపురం ఎయిర్పోర్టు. అంటే ఈ విధంగా ఇవాళ ఉత్తరాంధ్ర వలసలు లేని ఉత్తరాంధ్రగా మారుస్తున్నారు. అటు రాయలసీమ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది, లేకపోతే అది డిఫెన్స్ హబ్గా మారుతోంది. నిన్నగాక మొన్న మోడీ క్యాబినెట్ 15,000 కోట్లు సెమీ కండక్టర్స్ ప్లాంట్ అటు కొరియా వాళ్ళు, జపాన్ వాళ్ళు అక్కడ కొప్పర్తిలో, ఓర్వకల్లులో పెట్టడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం. శ్రీశైలం వచ్చారు ఆయన వచ్చి అక్కడ శంకుస్థాపనలు చేశారు 15,000 కోట్లతో. 8 months లో క్యారియర్ గ్రూప్ వర్క్ స్టార్ట్ చేస్తుంది అక్కడ. అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి. గతంలో మనం చూసాం, దేశంలో ప్రతి 10 మొబైల్ ఫోన్స్ తయారైతే 6 మొబైల్ ఫోన్స్ అక్కడే. దేశంలో ఇవాళ 10 ఏసీలు తయారైతే ఎయిర్ కండిషన్లు 5 అక్కడే. ఎల్ఎన్టీ ఏసీ తయారీ కర్మాగారం 5,000 కోట్లతో పెట్టారు శ్రీ సిటీ. శ్రీ సిటీలో ఇవాళ 300 యూనిట్స్ ఉంటే అందులో 225 యూనిట్లు చంద్రబాబు తెచ్చినాయి. క్రిస్ సిటీ, కృష్ణపట్నం పోర్టు చుట్టూతో అక్కడ క్రిస్ సిటీ డెవలప్ అవుతూ, రాయలసీమ ఇవాళ బడ్జెట్లో పయ్యావుల కేసు హార్టికల్చర్ హబ్గా మార్చటం, 30,000 కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టాలని, 70,000 కోట్లతో ప్రైవేటు పెట్టుబడులని అక్కడ హార్టికల్చర్ రంగంలో ప్రోత్సహించాలని. అమరావతి ప్రధాని వచ్చాడు, 60,000 కోట్లతో పనులకు అక్కడ ఆయన శంకుస్థాపన చేశాడు. ఇవాళ మొత్తం అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది, పోలవరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇందాపూర్ అంటాడు, ఇందాపూర్ అంటాడు, జిఎస్పి అంటాడు, జీడిపి అంటాడు, ఏదో చెప్తాడు. అసలు ఒక్క ముఖ అర్థం కలదండి ఎవరికి. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు 5 ఏళ్ళు, నువ్వెందుకని తేలాకపోయావు కేంద్రం నుంచి నిధులు? పోలవరం ముంచేశావు, అమరావతిని పాడుపెట్టావు, చంద్రబాబు వేసిన రోడ్లు తవ్వేశారు, కంకర ఎత్తుకుపోయారు, పైపులు ఎత్తుకుపోయారు, బిల్డింగ్లన్నీ పాడుపెట్టావే, కరోనా పేషెంట్లను పెట్టాడు ఆ టిడ్కో ఇళ్లలో. అంటే చేసిన విధ్వంసం చాలక ఇంకా నువ్వు ఈ రాష్ట్రం బాగుపడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక సైతాన్ లాగా మారాడు. అంటే ఏంటిది అసలు? ఇది ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు, ఒక పాలకుడు చేసే పనులేనా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాగ అభివృద్ధి చేయడం చేత కాదనుకోండి, కదా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఇవాళ కాదు ఇంకొక 20 ఏళ్ళ తర్వాత కానీ అధికారంలోకి వచ్చి మళ్ళీ దోసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు అభివృద్ధి జరగకుండా చూస్తున్నాడు? అంటే ఒక మహా కుట్ర. ఏది? పెట్టుబడులు అడ్డుకునే కుట్ర. రాకూడదు ఇక్కడ డేటా సెంటర్ పెట్టకూడదు, ఇక్కడ సెమీ కండక్టర్స్ పెట్టకూడదు, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టకూడదు, అమరావతి అభివృద్ధి జరగకూడదు. అంటే ఇతను ఎవరి మీద కక్ష కట్టాడు? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నాడు? ప్రజలపై పగ, రాష్ట్రంపై కక్ష. రాష్ట్రం మీద కక్ష. రాష్ట్రం అభివృద్ధి చెందితే తన ఆస్తులు ఎక్కడైతే పెరగవేమో తెలంగాణ, హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అని చెప్పి బాధ. ఇప్పుడు నువ్వు ఏ రకంగా ఇప్పుడు ఇక్కడ కనీసం నీకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ బాధ్యత నువ్వేటూ నెరవేర్చలేదు. ప్యాలెస్లోనే పడుకున్నావు, గాల్లో తిరిగావు. నువ్వు గాల్లో తిరిగి వీళ్ళు గాల్లో తిరుగుతున్నారు అంటాడు పవన్ కళ్యాణ్, లోకేష్. ఆయన ఏదో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే ఇంట్లో చూడొచ్చు కదా అంటాడు. ఈయనకి వచ్చినప్పుడే తెలియట్లే. ఇప్పుడు ఆయన డబ్బులతో ఆయన ఫ్లైట్ టికెట్ కొనుక్కొని, ఆయన మ్యాచ్ టికెట్ కొనుక్కొని, అతని క్రికెట్ ఇంట్రెస్ట్. అతను ఏంటి, తన విధులకు నువ్వేమన్నా అతను ఎగ్గొడితే, బిల్ గేట్స్ పర్యటనలో ఏడి రాకపోతే డొమ్మా కొడితే, నీలాగా అతను ఏమన్నా డొమ్మా కొట్టి ఇంట్లో పడుకుంటున్నాడా? నైట్ క్రికెట్ చూసుకున్నాడు, పగల బిల్ గేట్స్ని కలిసాడు, మళ్ళీ మొన్న ఢిల్లీ వెళ్ళాడు, అన్ని పనులు చేసుకున్నాడు చక్కగా ఆయన. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయాలి, దీనికోసం మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. అతను ఎవరో పాస్టర్ చనిపోయాడు ఆ మధ్య ఏదో రోడ్డు యాక్సిడెంట్లో, ప్రవీణ్. అక్కడ పెద్ద గలభా సృష్టించి రాజమండ్రిని తగలబెట్టాలని కుట్ర. అతను ఆ వైసీపీ క్రిస్టియన్ సెల్ ఆయన, అసలు అతను మొత్తం లీడ్ తీసుకుని బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అని చెప్పి. పాస్టర్ ప్రవీణ్ తన స్వయం కృపాతాదు, అతను చనిపోవటం అనేది ఆయన చేతులు ఆయన చేసుకున్న పని. అది అనంతబాబు డ్రైవర్, అతను కూడా దళిత పెట్టే కదా సుబ్రహ్మణ్యం, అతను చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక్కడ మాట్లాడారు ఆ రోజు. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఉన్నాడు అనంతబాబు, జంప్ అంట, పారిపోయాడు. ఇప్పుడు కౌన్సిల్లో లేడంట. నిన్న భార్య పారిపోయింది, వాళ్ళ మొగుడు పారిపోయాడు. భార్య ఎప్పుడో పారిపోయింది. ఇవాళ మరి భార్య కోసం అతన్ని ఎంక్వైరీ పిలిపించడానికి అతను అరెస్ట్ చేస్తారన్న భయంతో అతను పారిపోయిన పరిస్థితుల్లో అతను జగన్మోహన్ రెడ్డికి మంచోడు, సౌమ్యుడు, అందగాడు.
అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు అడ్డుకుందామనా, లేదు తిరుమలపై ఈ దాడేంటి? ఇవాళ కౌన్సిల్లో మీరే చెప్పారు, బొత్స సత్యనారాయణ 4 రోజులుగా కౌన్సిల్ జరగనీయకుండా అరే జున్ను చూపిస్తాడు, నెయ్యి ప్యాకెట్ అంటాడు. ఏది జున్ను ఏది నెయ్యి నీకు తెలియదని ఇవాళ ఒక పెద్ద జోకర్ అయిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఏం చేశాడు, ఆ స్వామి చిత్రపటాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని షూస్ వేసుకుని బూట్లు చెప్పులు వేసుకుని మండలంలో గోల. ఆ పటాలు అక్కడ ఇసిరేసి వచ్చారు ఆ చైర్మన్ డస్క్ మీద. దేవుడు అంటే లెక్క లేదా, భయం లేదా, భక్తి లేదా? అసలు భక్తి భయం ఉంటే ఆ లడ్డూలో వాళ్ళు కల్తీ ఎందుకు కలుపుతారు? భయం లేకే కదా. అరే ఒక పక్క మీ బాబాయ్ కల్తీ జరిగింది వాస్తవమే అని అతను ఒప్పుకున్నాడు, నాకు సంబంధం లేదు అధికారుల మీదకు తోసేస్తే నువ్వేమో అసలు ఈ కల్తీ చంద్రబాబే చేశాడంటాడు. అసలు ఈ విచారణ 2019 తర్వాత ఏంటి, 2014 నుంచి చేయండి చెప్పు ఆ మాట సుప్రీంకోర్టుకి. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు, సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నాడు. అట్టాకి ఇది కూడా వేయించుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మీ బాబాయ్ సుప్రీంకోర్టు దగ్గర 2014 నుంచి ఎంక్వైరీ అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2019, 24 మధ్య చెయ్యమంది. అంటే నువ్వు సుప్రీంకోర్టునే టార్గెట్ చేస్తున్నావా? అట్లాగా ఉంది. నేరుగా చెయ్యి, ధైర్యం ఉంటే నువ్వు నేరుగా సుప్రీంకోర్టునే ఇవాళ టార్గెట్ చేస్తూ మాట్లాడు. చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి సుప్రీంకోర్టుని కాల్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటాడు. ఎందుకు? సిట్ వేసినందుక? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అరెస్ట్ చేయనందుకు, అరెస్ట్ చేసి లోపలేనందుకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ దగ్గర రైతులు వాళ్ళందరూ ముట్టడిచ్చారంట. పొద్దుటి నుంచి అక్కడ పెద్ద గోల, మా ఉద్యోగాలయ్యి మా భూములయ్యి అని చెప్పి. ఆ భూములకు పరిహారం కూడా ఎంతవరకు కట్టలేదండి, ఇవ్వలేదంట. ఇప్పుడు అక్కడ వాళ్ళందరినీ సర్ది చెప్పేసి వాళ్ళందరినీ వెనక్కి పంపించి మరి సిమెంట్ ఫ్యాక్టరీలో డ్యామేజ్ చేయకుండా చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పాలి మొగుడి పేడాలకి. ఇతను చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటే ఇప్పుడు ఒకటి, నీ హయాంలో నువ్వు 5 ఏళ్లలో అక్కడ నెయ్యి పేరుతో నువ్వు చేసిన ఆ కెమికల్, ఆ గొయ్యి నువ్వు తవ్వింది, ఇవాళ నీ బాబాయే అందులో పడ్డాడు. అవును, అతను అరెస్టు తప్పదు. ఇవాళ కాబట్టి రేపైనా అతను అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే 250 కోట్లకి లెక్క అతను చెప్పాలి. ఆ చిన్న అప్పన్న, అతని వెనక పెద్ద అప్పన్న, అతని చిన్నప్పన కొన్న 13-15 ప్లాట్లు, అతని యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు, అంటే బాబాయ్ అరెస్టు తప్పదు అన్న భయంతో చేస్తున్న డైవర్షన్ ఇదంతా. ఎప్పుడైతే చంద్రబాబు క్యాబినెట్ సిట్ ఛార్జ్ షీటు లేకపోతే ఆ 11 పేజీల నివేదిక చూసి అనిల్ సింఘాల్ పై వేటేసిందో, ఎప్పుడైతే చంద్రబాబు క్యాబినెట్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందో, ఇక ఇతను బిగిన్ చేశాడు ఈ గేమ్. ఏంటి, అతనితో యాగం చేపిస్తాడు తిరుపతిలో. అదొక డ్రామా. భూమన కరుణాకర్ రెడ్డి ఫ్లెక్సీలు, రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు, ఫ్లెక్సీల వివాదం ఇతనే సృష్టిస్తాడు. ఇతనే అంబటి రాంబాబుతో బూతులు తిట్టిస్తాడు, కమ్మ కాపు చిచ్చు అంటాడు. ఈ రోజు అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సార్. పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నాను, లోపలికి వెళ్ళి బయటికి బాగానే వచ్చాను, చంద్రబాబు నాకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాడు. నేను పొరపాటు నోరు జారాను, బాబుకి క్షమాపణ చెప్పాను, నన్ను కూడా ఆంబోత్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, సంజన సుకన్య ఇది అన్నాడు, నాకు క్షమాపణ చెప్పాలి ఇప్పుడు తండ్రి కొడుకుని అడుగుతున్నాడు ఆయన. ఏదో కుక్కల భాష ఏదో మాట్లాడాడు. నేను ఇదంతా చూడలా. ఏది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది. రాబట్టే జైల్లోకి వెళ్ళి వచ్చాడు. అంటే ఇప్పుడు నిన్ను నువ్వు కుక్క అనుకుంటే, నాకు తెలిసి నువ్వు నీ పేరు అంబటి రాంబాబు, మార్చుకున్నారా కుక్కల రాంబాబు అని? అంతకుముందు ఇదే కుక్కల భాష. ఏది, అదే మీరు చెప్పారు నేను క్షమాపణ చెప్పాను అన్నాడు చూసావా, అది క్షమాపణ. ఆ రోజు నువ్వేమని చేసావు, నువ్వే రెచ్చగొట్టావు. నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదన్నావు, నా తోటలో 2 కుక్కలు ఉన్నాయి, ఆ 2 కుక్కలు కూడా భయపడవన్నావు. ఇప్పుడు ఏ కుక్క భయపడింది? ఇప్పుడు ఏ కుక్కకి ఒక రోజు వస్తుంది అని అడుగుతున్నా, ఇంట్లో కుక్కకా లేకపోతే తోటలో 2 కుక్కలకా? ఇది కాదు కదా రాంబాబు రాజకీయం. అతను చేయాల్సింది ఇవాళ ఏంటంటే, రాంబాబు ఒక పావుగా మారాడు, జగన్మోహన్ రెడ్డి చేతిలో అతను ఒక తోలు బొమ్మగా మారాడు. అతను డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ వేయాలి, అతను బూతులు తిట్టమంటే తిట్టాలి. ఇప్పుడు 18 రోజులు నన్ను జైల్లో పెట్టారు, సినిమా చూపిస్తానన్నావు పెమసా అని, 18 రోజులు జైలుకి వెళ్ళినాడు హీరోనా, జైల్లో పెట్టించినాడు హీరోనా అంటాడు. అంటే జైలుకి వెళ్ళటమే హీరోయిజం అనుకుంటారండి వీళ్ళు. అంటే ఇప్పుడు ఒకటి, ఇప్పటికీ నీలో పరివర్తన పశ్చాత్తాపం లేకపోతే, మార్పు రాకపోతే, ఇంకా ఈ ఎలుక తోకది మార్పు వచ్చింది సార్. ఒంట్లో ఒక 6 కేజీలు కొవ్వు తగ్గింది, ఇంకొంచెం ఉంది, అది కూడా తగ్గితే బాగుండేది, అది తగ్గకుండా పంపిస్తారు బయటకు, అది ప్రాబ్లం. అరే పంగ బగలు తీశారంటాడు, ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఏడుస్తాడు, 68 ఏళ్ళు అంటాడు, మళ్ళా తగ్గేదేలే అంట. నీకు 68 ఏళ్ళని నువ్వే చెబుతావు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాగబాబే కాపులా అంటాడు.
అంటే వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తాడు. మళ్ళీ అసలు నాగబాబు, పవన్ కళ్యాణ్ అసలు కాపులే కాదు వాళ్ళు తెలగాలంటూ కూడా ప్రచారం చేపించాడండి జగన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఒకటి కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ కళ్యాణ్ అన్న ఏదో అన్నాడు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఏదో ఆ మాట అన్నాడు గతంలో, ఇది కమ్మటి ప్రభుత్వం అన్నాడు. అది కాదు, కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ కళ్యాణ్ అంటాడు. అంటే ఉన్న కాపులందరినీ కూడా ఇవాళ తెలుగుదేశంకి ఓటేమని పిలిపిస్తున్నాడా? ఇప్పుడు కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ కళ్యాణ్ అంటే తప్పేముంది అందుట్లో? ఎందుకు ఈయన కూడా హిందూ ద్రోహులకు భుజం కాస్తున్నాడు కదా సార్. ఇప్పుడు నువ్వే చెబుతావు మళ్ళా, నా ఇద్దరు అల్లుళ్ళు కమ్మ అంటాడు. ముగ్గురు అనుకుంటా, ముగ్గురు కమ్మే అనుకుంటా. అంటే కమ్మల్లుళ్ళకి కాపు కాస్తున్న కాపు మామ అట్టగా ఉంది. లేదు, కాపు మామకి కాపు కాస్తున్న కమ్మల్లుళ్ళ. అన్నిటికీ ఆయనే సమాధానం చెప్పాలి. అసలు ఎందుకు ఈ కుల చిచ్చు పెట్టడం? ఎందుకు కమ్మ కాపు విడగొట్టాలి? కూటమి కూలదోసేదాకా నా పోరాటం ఆగదు అంటాడు. ఆ? ఆ? సరే ఇవన్నీ ఎట్లాగుంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకోమంది. సింగాల మీద చర్యలు తీసుకున్నారు, మిగతా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటాడు వచ్చి సింగాల మీద చర్య తీసుకోవడం ఏంటి అని అడుగుతాడు ఆయన. ఉండవల్లి అరుణ్ కుమార్ అతను ఏం మాట్లాడతాడు? అతను ఏదో ఆ రోజు ఫిబ్రవరి 18 ఏదో అతను ఏదో బిల్లు పెట్టాడు. ఆ బిల్లు గురించి మాట్లాడుతూ ఆ బిల్లు ఇంకా లైవ్లోనే ఉంది, మీరందరూ దాన్ని బతికించండి అని కోరతాడు. మళ్ళీ ఈ కల్తీ నెయ్యి గురించి మాట్లాడి కల్తీ జరిగింది వాస్తవమే అంటాడు. లైట్గా కలిసింది కదా అంటాడు. అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని, సుబ్బారెడ్డిని ఈ కేసులో నుంచి కాపాడుకోవాలి, బయట వేసుకోవాలి, వాళ్ళ దగ్గర తిన్నందుకు విశ్వాసం చూపాలి. ఇది తప్ప మనకేం కనపడతలేదు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ నువ్వు నిజంగా ప్రతి సంవత్సరం నేను వెళ్ళి తిరుపతి వెళ్ళినప్పుడల్లా నేను గుండు చేయించుకుంటానంటాడు, తలనీలాడిస్తానంటున్నాడు. నిజంగా నీకు స్వామివారి మీద భక్తి కనుకుంటే ఏమన్నాడు? నేను 5 ఏళ్ళు లడ్డు తిన్నాను, నాకేం తేడా కనపడలేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నేను లడ్డు తిన్నాను, నేను తేడా కనపడలేదు అన్నామంటే మరి ఆ రోజు భక్తులందరూ ఎందుకు బగ్గుమన్నారు? అసలు ఎండిపోయిందని, దీంట్లో అసలు నెయ్యి లేదని. అలా అన్నాడంటే ఉండవల్లి అరుణ్ కుమార్ తిరుపతి వెళ్ళటం కూడా దొంగ టిప్ అయి ఉంటుంది. దొంగ భక్తే కదా ఇదంతా కూడా. వీళ్ళు దొంగలు, వీళ్ళు భక్తులు కాదు, హిందూ ద్రోహులు వీళ్ళు. ఒక దొంగల ముఠాకి కాపు కాస్తున్న దొంగలు హిందూ ద్రోహులు వీళ్ళు. ఇవాళ ఒకటి దొంగల భరతం పడుతున్నారు, భక్తులందరూ ఏకమవుతున్నారు, హిందూ సంఘాలన్నీ ఇవాళ మండిపడుతున్నాయి, సాధువులందరూ వాళ్ళ భగ్గుమంటున్నారు. అసలు నేషనల్ మీడియా నిప్పులు కురిపిస్తోంది. అంటే ఇక మేము ఎటు గొయ్యిలో కూరుకుపోయాం, ఈ నెయ్యి గొయ్యిలో, అదే ఈ కెమికల్ గొయ్యిలో నుంచి ఇక మేము బయటికి రాలేము, సమాధి తప్పదు. కాబట్టి ఈ కెమికల్స్ బురద జల్లుదాం చంద్రబాబు మీద, హెరిటేజ్ మీద, లేకపోతే ఇందాపూర్ మీద, రాష్ట్రం మీద. ఇది తప్ప మనకి ఇంకేమీ కనపడలేదన్నమాట. సమాధి, రాజకీయ సమాధి. టీటీడీ లడ్డూలో కల్తీ చేసి మహాపాపం చేసిన జగన్మోహన్ రెడ్డి ముఠ రాజకీయ సమాధి అయిపోయిందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.